అప్పు, నీ కుడి చేతం తల వెనక నుండి ఎడమ చెవి పట్టుకో. కుదరదు, వీడికి ఇంకా 6 ఏళ్ళు పూర్తి కాలేదు. ఇంకో సంవత్సరం తర్వాతే చేర్చుకుంటాం. మేడం ప్లీజ్ అలా అనకండి. ఇంట్లో మేమందరం పనికి వెళ్తే వీడిని చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు మేడం. ఇదిగోండి మేడం, ఇది తీసుకోండి. ఏంటిది, లంచం ఇస్తున్నావా? లంచం అనుకోకండి మేడం, డొనేషన్ అనుకోండి. డొనేషన్ అయితే తీసుకుంటాం. మంచిది. అప్పు, నువ్వు 1వ తరగతి వెళ్ళు. పో 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 పో. రే నా బుజ్జి బంగారం, కరెక్ట్గా 1వ తరగతికి వెళ్ళు. బాగా చదువుకుని మేడం అంత అవ్వాలి. నీకోసం డబ్బులు కూడా ఇచ్చాను. డబ్బులు? అవును కదా మేడం. వెళ్ళొస్తాను. ఇచ్చాడు ఇచ్చాడు వాడి డప్పు. రే బన్నీ, నాకు తాగడానికి నీళ్ళెవరా? సారీడా జెరీ, నేను నోరు పెట్టి తాగాను. సరే అయితే వద్దులే. తాగడానికి నీళ్ళు అడిగితే భలే నాటకాలు ఆడుతున్నారు. నీళ్లు తెచ్చుకోవడానికి గుద్ద బల్పు వీడికి. గుడ్ మార్నింగ్ టీచర్. నీకేమైందిరా? నోట్లో వేలు పెట్టుకున్నావు. అందరూ లేచి గుడ్ మార్నింగ్ చెప్పారు కదా, నువ్వేంట్రా వేలు చెప్పేసి కూర్చున్నావు? ముందు లేచి నిలబడరా. నిలబడమంటే గుడ్ మార్నింగ్ టీచర్. బాగా నుంచో. నేను నిలబడలేను టీచర్. ఏమైంది? అర్జెంట్ గా వస్తుంది టీచర్. వెళ్ళు, త్వరగా వెళ్ళు, లేదంటే ఇక్కడే పోసులు ఉన్నావు. సైలెన్స్, అందరూ కూర్చోండి. అందరూ పాఠం చదివారా? ప్రశ్న అడగమంటారా? రే మదన్, టీచర్ అడిగితే చెప్తావా? రే భయపడకు, మనం లాస్ట్ బెంచ్. అందరినీ అడిగి మన దగ్గరికి వచ్చేసరికి బెల్ కొట్టేస్తది. అమ్మయ్యా, అయితే తప్పించుకోవచ్చు. నేను ఇప్పుడు ఫస్ట్ బెంచ్ నుంచి అడగడం లేదు, లాస్ట్ బెంచ్ నుంచి అడగపోతున్నాను. ఇలా చూడండి రా, 1 by 1గా లేచి ABCD ఫోనిక్స్ చెప్పండి. A for apple, B for ball, C for cat, D for డార్లింగ్. డార్లింగ్? అవును టీచర్, డార్లింగ్ నా హీరో ప్రభాస్ పిక్చర్. పిక్చరా? పాఠం చెప్పమంటే పిక్చర్ గురించి చెప్తావా? రేపు ABCDలు 100 సార్లు రాసుకున్నాం. ఏంటి, అర్థమైందా? ఏంట్రా ఇది? టీచర్, నిన్న మీరే కదా చెప్పారు ABCD 100 సార్లు రాసుకురమని. రే దొద్దమ్మ, నేను ABCD అన్నది A to Z వరకు 26 ఆల్ఫాబెట్స్. అర్థమైందా? ఏంట్రా? సరే చెప్పు, టీచర్. ఎన్ని అక్షరాలు? మర్యాదగా రేపు రాసుకురా. అవును, మీరిద్దరూ ఎప్పుడు లాస్ట్ బెంచ్ లో కలిసి కూర్చుంటారు, ఎందుకని? ఇక్కడ కూర్చుంటేనే బోర్డు క్లియర్ గా తెలుస్తుంది టీచర్. ఓహోహో, ఇలా మాట్లాడితే సరిపోదు, బాగా చదువుకోవాలి. అది సరే, నువ్వు చదివి ఏమవుతావు? పోలీస్ నవుతాను టీచర్. రే నువ్వు? నేను దొంగనవుతాను టీచర్. దొంగ? ఎందుకురా? వీడు పోలీస్ అయ్యి నేను దొంగనవుతే ఇద్దరు ఒకే స్టేషన్ లో ఉంటాం కదా. ఇకపై మీరిద్దరూ కలిసి కూర్చోకూడదు. రా, వచ్చి ముందు కూర్చో. ఏంట్రా చూస్తున్నావు? వచ్చి కూర్చో. వాడిపోనిదే స్నేహం ఒక్కటే, వీడిపోనిదే నీడి ఒక్కటే. ముస్తఫా కూర్చోరా. ముస్తఫా, ఏంటి వాడిని చూస్తున్నావు? ముస్తఫా. ముందుకు తిరుగు, బోర్డు చూడు. గంగా, నువ్వు నాకు హోంవర్క్ చేసిస్తావా? చేసిస్తాను. నువ్వు నాకు డైరీ మిల్క్ కొనిస్తావా? కొనిస్తాను. బాయ్ బాయ్. ఇదిగో నీ హోంవర్క్, నా డైరీ మిల్క్. ఇదిగో మిల్క్, డైరీ నుంచి తీసుకొచ్చాను, తీసుకో. ఇదిగో, ఇది నువ్వే తాగు. పాలల్లో నీళ్ళు ఎక్కువే కలిపారు. రే బన్నీ, నాకోసేపు నీ పెన్సిల్ ఇవ్వరా? సారీ చెర్రీ,
పెన్సిల్ ముక్కు ఇరిగిపోయింది. సరే సరే వద్దులే. నాకు బాగా తెలుసు నువ్వెందుకు ఇలా చేస్తున్నావని. నేను ఎవరికి ఇవ్వను. టీచర్, నా పెన్సిల్ ఎవరు దొంగతనం చేశారు. మదన్ పెన్సిల్ ఎవరైనా తీసుకున్నారా? ఎవరు తీయలేదంట. వెళ్ళి నువ్వే వెతుకో. అలాగా టీచర్. ఇప్పుడు చూడండి. హోమ్ గ్రీమ్ 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 హోమ్ షిప్ 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 షో. ఓ దేవుడా, నా పెన్సిల్ ఎవరు దొంగలించినా ఇంకా 10 నిమిషాల్లో నా పెన్సిల్ తీసిన వాడిని చేతులు విరిగిపోవాలి దేవుడా. నీ పెన్సిల్ నేనే తీసుకున్నాను. अगर आप कोई और भाषा नहीं बोलते हैं तो आपको डुओलिंगो को आजमाना चाहिए। क्या आपको पता है कि दुनिया में आधे से ज्यादा ఎలా కనిపెట్టారో చూసారా టీచర్? వెళ్ళు. నా వస్తువు దొంగతనం చేసిన వాళ్ళు తప్పించుకోలేరు. అయ్యో, వీళ్ళని ఎలా భరించాలో ఏంటో. సైలెన్స్. పిల్లలు, ఎస్టర్డే ఏ పాట చేశాను? మా టీవీలో సలార్ మూవీ ఎవరెవరు చూసారు? ఆ పిక్చర్ కథ ఎవరు చెప్తారు? అయ్యో భగవంతుడా, నువ్వే నన్ను కాపాడాలి. ఈ రోజు నా బర్త్డే. నువ్వు విష్ చేస్తే నీకు చాక్లెట్ ఇస్తా. ఓ అవునా, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇదిగో తీసుకో. అవును, నువ్వు ఇంత తెల్లగా ఎలా ఉన్నావు? నేను రోజు బాస్మతి రైస్ తింటాను, అందుకే తెల్లగా ఉన్నాను. నువ్వు? మా ఇంట్లో ఎప్పుడు రాగి సంకటి. అందుకే నువ్వు నల్లగా ఉన్నావు. సరే, నువ్వు ఏ సబ్బు వాడతావు? నేను తలకి డవ్ షాంపూ, మొహానికి లక్స్, బాడీకి సంతూర్ సోప్. నువ్వు? నేను లైఫ్ బాయ్ సబ్బు ఒక్కటే వాడతాను. చీ, నువ్వు రోజు అదే సోప్తో స్నానం చేస్తున్నావా? రోజు ఎవరైనా స్నానం చేస్తారా? అమావాస్యకే స్నానం చేస్తారు. చీ, అందుకే నువ్వు మురిగ్గా అన్నావు. నువ్వు తెల్లగా ఉన్నావని పొగరు. తెల్లగా ఉండాలంటే రోజు స్నానం చేయాలా? ఛాన్సే లేదు, నేను చేయను. రే బన్నీ, నాకు కొంచెం పెట్టరా. ఎంగిలి చేశారా? అటువైపు ఉన్నది పెట్టరా. అటు పక్క కూడా ఎంగిలి చేశారా? సరే ఇవ్వు, అలాగే తింటాను. రే చెరి, ఎంగిలి తింటే జబ్బు వస్తుందిరా. నేను చెప్పినా నువ్వు వినట్లేదు కదా. ఇంకా మన ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కట్. హోంవర్క్ చేయని వాళ్ళ అందరూ పైకి లేవండి. ఎందుకు హోంవర్క్ చేయలేదు? మా ఇంట్లో చికెన్ ఉండారు, అందుకే హోంవర్క్ చేయలేదు. చికెన్ కి హోంవర్క్ కి సంబంధం ఏంటి? టీచర్, మీకు ఈ విషయం తెలీదా? చికెన్ తినాక బుక్స్ ని ముట్టుకోకూడదు. ఒకవేళ ముట్టుకుంటే అది తప్పు అవుతుంది. ఆ దేవుడు మన ముక్కు కోసేస్తాడు. సరే, ముట్టుకోదలే, కూర్చో. సరే టీచర్. నువ్వు ఎందుకు హోంవర్క్ చేయలేదు? మా ఇంట్లో చాలా పని ఉంది మేడం, అందుకే చేయలేదు. ఏం పనులు? పాత్రలు కడగడం, బట్టలు ఉతకడం, కూరగాయలు కట్ చేయడం. ఇవన్నీ నువ్వు ఒకదానివి చేస్తున్నావా? లేదు, మా నాన్న చేస్తారు. మరి మీ అమ్మ ఏం చేస్తుంది? మా అమ్మ మా నాన్న పని చేయమంటుంది. మరి నువ్వేం చేస్తావు? నేను ఆయన ముందు కూర్చొని ఎలా చేస్తున్నారో చూస్తూ ఉంటాం. మంచి పని. చెప్పు, కూర్చో. నువ్వెందుకు హోంవర్క్ చేయలేదు? చేశాను టీచర్. చూపించు. ఇంట్లో వదిలేశాను, అందుకే. నువ్వెందుకు హోంవర్క్ చేయలేదు? హోంవర్క్ చేశాను టీచర్. హోంవర్క్ ఎందుకు చేయలేదు? తీసుకురాలేదు టీచర్. మర్చిపోయాను టీచర్. ఇంట్లో పెట్టొచ్చాను. నడు, నీ హోంవర్క్ చూసి తీరాల్సింది. నడు. రండి టీచర్, రండి రండి. పదా. రండి. ఆగరా రే, ఇంకా ఎంత దూరం నడిపిస్తావురా? వచ్చేసాం టీచర్. ఇంకా 2 ఇల్లు తాటే. రండి రండి. టీచర్, ఇదిగో ఇదే మా ఇల్లు. ఎడ్డికి తలుపు వేసి అందరూ వెళ్ళారు. రే, ముందే చెప్పుండొచ్చు కదరా ఇంటికి తాళం వేసిందని. నేను హోంవర్క్ చేశానని మీరు నమ్మలేదు కదా, అందుకే తీసుకొచ్చాను. కూర్చోండి మేడం, కొంచెంసేపు వెయిట్ చేస్తే వాళ్ళు వచ్చేస్తారు. స్వామి, నువ్వు హోంవర్క్ వద్దు, నువ్వు వద్దు, వెళ్ళు.
తాగుతా, అందుకే హైట్ ఉన్నా. నువ్వు? నేను గేదె పాలు తాగుతా, అందుకే నువ్వెంత పొట్టిగా ఉన్నావు. నీలా రోజు నేను బూస్టర్ గీస్తే తాగడానికి నా దగ్గర డబ్బులు లేవు. నమస్కారం మేడం గారు. నమస్కారం. మన స్కూల్కి బోర్వెల్ వేయించడానికి తీసుకొచ్చాను ఇతన్ని. హా, కరెక్ట్గా కనిపెడతారు కదా. ఏంటి మేడం మీరు, నేను గనక గిర్ర గీసాను అనుకోండి, నీళ్ల పర్వతం పై నుంచి కాదు భూమిలోంచి కింద నుంచి పొంగుతుంది. అవునా, సరే సరే. సర్పంచ్ గారు, అలాగే మన స్కూల్లో టాయిలెట్ కూడా కట్టించాలి. అంతే కదా, నేను చూసుకుంటాను. సరే. సరేనయ్యా, నువ్వు నీ పని మొదలుపెట్టు. ఇక్కడ అమోఘంగా ఉంది. మంచినీళ్ళు చాలా ఎక్కువ తాగితే ఒంటేలు కూడా చాలా ఎక్కువ వస్తుందిరా. అది ఇప్పుడు అంత ముఖ్యమా? త్వరగా పోయిరా. రేణు, ఇప్పుడు మదన్ ప్లేస్ లో సుసు పోస్తున్నావు. రే, ప్లేస్ వాళ్ళ అబ్బదా ఏంటి? ఎందుకురా నా ప్లేస్ లో వంటలకి వెళ్తున్నావు? రే, మన ఇద్దరం ఫ్రెండ్సే కదరా. ఫ్రెండ్స్ అయితే పెన్సిల్ రబ్బర్ షేర్ చేసుకోవచ్చు. సూసు వెళ్ళే ప్లేస్ కాదు. నిన్ను నేను ముందే చెప్పా కదా, వాడి ప్లేస్ లో సుసు పోయే కానీ. నేను చెప్తే వింటే కదా. ఇప్పుడు మీ ఇద్దరు కొట్టుకొని చావండి. చూడండి టీచర్, నేను వెళ్ళే దగ్గర వంటలకి వెళ్తున్నాను. అవును, ఇది చాలా ముఖ్యం. పోడ్రా, ఒళ్ళూరు పిడుగులు చూసుకుంటాను. సర్పంచ్ గారు, ఇదే చివరి మార్కు. మార్క్ చేశాను. ఖచ్చితంగా నీళ్ళు పడతాయా? సర్పంచ్ గారు, ఇంత ఎండలో కూడా ఇక్కడ తేమ ఉందంటే 5 అడుగులు తవ్వితే చాలు. అవునా, మంచిది మంచిది. మన దచ్చన ఇస్తాను ఇస్తాను. తన తలరాత. మసు మరణం టఫు తరణం, అతని పేరే మనకు స్వరణం. రే, పిల్లడ్డు వచ్చిందిరా. ఏదో చెడు జరుగుతుందని నా మనసు కనిపించిందిరా. ఇప్పుడు వెళ్తే బ్యాడ్ గా జరుగుతుందిరా. అవునరా, నాకు కూడా అదే అనిపిస్తోంది. మొన్న నేను వెళ్ళినప్పుడు కూడా పిల్ల అడ్డొచ్చిందిరా. వెనక్కి వెళ్దాం పద. పద పద, మెల్లగా ఇంటికి వెళ్తే చాలు. నేను ఎందుకు స్కూల్కు రాలేదు? టీచర్, నాకు జ్వరం వచ్చింది. నువ్వు? టీచర్, నాకు కూడా జ్వరం వచ్చింది. ఇద్దరికి ఒకేసారి వచ్చిందా? నాకు వైరల్ ఫీవర్ వచ్చింది కాబట్టి తనకు కూడా అంటుకుంది. తగ్గిందా? తగ్గిపోయింది. కూర్చోండి. నువ్వెందుకు నేను స్కూల్కు రాలేదు? పిల్లి అడ్డంగా వచ్చింది టీచర్, అందుకే రాలేదు. ఈ రోజు కుక్క అడ్డంగా రాలేదా? లేదు టీచర్. చేయి చాపు. నొప్పిగా ఉంది. నువ్వెందుకు నేను స్కూల్కు రాలేదు? నిన్న మా అమ్మమ్మ చనిపోయింది. కూర్చో కూర్చో. నువ్వు చెప్పు. నిన్న మా తాతయ్య చనిపోయారు. ఏంటా, మీ తాతయ్య వాడి బామ్మ అందరూ ఒకేలా చెప్తున్నారు? నిజంగా టీచర్, మీ మీద ఒట్టు. మీరెవరు? ఆడే తాతయ్య. నేను పని మీద టౌన్కి వెళ్తున్నాను. తాలో గోడ సందుల్లో పెడతాను, ఎత్తుక్కుంటూ ఉండమాకరా రే. చచ్చింది గుర్రం. టీచర్, సిఇఓ సార్ వస్తున్నారు. కూర్చో. స్టూడెంట్స్, సిఇఓ సార్ ఇక్కడికి వస్తున్నారు. ప్రశ్నలు ఏమని అడిగితే కరెక్ట్ గా సమాధానం చెప్పాలి. పిల్లలు, టీచర్ గారు బాగా పాఠాలు చెప్తున్నారా? గుడ్. సరే గాని నువ్వులే. నాకేమీ తెలీదు. నన్ను లేగమంటున్నాడేంటి? వచ్చిన ప్రతి అందరూ నన్నే క్వశ్చన్ అడుగుతారు. గీతాంజలి ఏ సందో చెప్పు. గీత మా సందులో ఉంటుంది సార్. అంజలి వీళ్ళ సందులో ఉంటుంది సార్.
కూర్చో 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 కూర్చో. నువ్వు లేగమ్మా. సైక్లోన్ అంటే ఏంటి? సింపుల్ సార్, సైకిల్ కి లోన్ తీసుకోవడమే సైక్లోన్. సైక్లోన్. ఏ నువ్వు లేరా, నువ్వులే. ఏ ఫార్ ఆంటీ. నాకు బాగా అర్థమైంది. వచ్చే సంవత్సరం కూడా వీళ్ళు ఈ క్లాస్లోనే ఉంటారు. జరిగే ఫైనల్ ఎగ్జామ్స్లో వీళ్ళెవ్వరూ పాస్ అవ్వలేదు అనుకోండి, మీరు పర్మనెంట్గా మీ ఇంటికే పరిమితం అవుతారు. గుర్తుంచుకోండి. ఇప్పుడు మీకు సంతోషమా? ఆయన నన్ను తిట్టి వెళ్తున్నారు. పోయి పోయి మీకు టీచర్ అయ్యాను చూడండి. ఇది నా కర్మ. సారీ టీచర్. ఇక మేము బాగా చదువుకుంటాం టీచర్. అది అందరూ బాగా చదువుకోవాలి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. కప్ప అరచెను, మామిడి చెట్టు, మంచి విషయాలు, పిల్లలమంతా మంచి పనులు, తప్పు చేసిన వాళ్ళని శనివారం జరిగేలు తిరునాళ్ళు.